School children can come down here. Hi Anushka, I'm very glad to meet you. You're so pretty. I don't have any questions to ask for you. Sorry, don't think anything. Guneshekar garu, I want to ask one question. I can ask in Telugu, sir. Sir, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి పెద్ద మూవీ ఒక హిస్టరీ చేస్తారని? నేను చదువుకున్నప్పుడు అయితే కలగన్నాను కానీ అనుకోలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు కళలు ఎప్పుడు నిజం అవుతాయి. Hi Anushka. Hi. This is the second time after Vedam you're working with Allu Arjun. So how was your experience working with him again? It's always a pleasure working with Allu Arjun. I'm very glad you asked me this question. ఎందుకంటే లైక్ నేను గుణశేఖర్ గారి గురించి చెప్పాను, హౌ ప్యాషనెట్ హీస్ అబౌట్ మూవీ మేకింగ్ అండ్ వెన్ యూ సెట్లో చూస్తే అందరికి తెలిసిపోతుంది. అనదర్ పర్సన్ అట్ ద సేమ్ టైమ్ హూ సో సెల్ఫ్లెస్లీ ఒక సినిమా గురించి ఆలోచిస్తానంటే దట్స్ డెఫినెట్లీ అల్లు అర్జున్. బికాస్ వేదంలో నేను చూశాను అండ్ అగైన్ ఐఎమ్ సీయింగ్ ఇట్ అగైన్ హియర్ దట్ ఒక హిస్టరీ గురించి ఫిలిం తీస్తున్నావు. ఈవెన్ దో ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ అ ఉమెన్, without having any of those barriers, he's wholeheartedly come forward and supported this project. And prati frame lo dan chusukoni, there's so many times then chusanu, one thing is the amount of hard work he's put into this character, but the other thing is also mana shoot chestunnappudu lot of times he's come up to me and told me ila cheste baaguntundani, so that for the betterment of the project and to make sure that all of us get to see a good product end of the day. And I thank him for his unconditional support eppudu. అంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో అల్లు అర్జున్ తను ఒక పాత్ర పోషించడానికి ముందుకు రావడమే రియల్ హీరో అల్లు అర్జున్. అదే అదే సార్, ఇక్కడ ఆడోళ్ళు మా మగాళ్ళని తొక్కేస్తున్నారు. మా మగజాతి ఏదే ఉట్టి బాయ్స్ కి ఇప్పుడు ఉట్టి 3 బాయ్స్ కి ఛాన్స్ వస్తుంది. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. యా అబ్బాయి కదా, యా 1 second. Can you tell a dialogue for our CM? Any dialogue before the movie releases. I want you all to see it and enjoy that. Okay. Can you tell something about your student life? How is it? How you feel it? Can you explain? Definitely, we'll all have ambitions to grow up and become something. But to all those students here, maybe 1 year left, 2 years, or maybe 10 years left, enjoy this because the best time of your life. Unconditional ga నేర్చుకోమని అందరూ ప్రెషర్ పెట్టేది ఓన్లీ ఈ టైంలో. సో ఐ ఫీల్ ఆల్ ఆఫ్ యూ ఆల్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్, ఇట్స్ నాట్ అ జోక్, ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ నేను స్కూల్లో కాలేజ్ ఉన్నప్పుడు నా లెక్చరర్ సేమ్ లెక్చర్ ఇచ్చేవాళ్ళు. ఐ యూస్ టు లాఫ్ ఎట్ దెమ్. బట్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్ మన ఎప్పుడైనా యాజ్ అ కంట్రీ ముందుకు వెళ్ళాలంటే ద బిగ్గెస్ట్ రోల్ మోడల్స్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ప్లీజ్ టేక్ వాట్ మీరు చేసేదాన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్లీజ్ డూ ఇట్. అనుష్క గారు, మీకు మా టోప్ అబ్బాయి ఏం అడిగాడంటే, బిల్లాలో చాలా స్టైలిష్గా ఉన్నారు, రుద్రమదేవిలో ప్రిన్సెస్ లా ఉన్నారు. సో మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు ఆ లుక్ నుంచి ఈ లుక్ రావడానికి? అంతే కదా, మీ ఫీలింగ్ ఏంటి? కూర్చొని నేను చెప్తా. అది యాక్చువల్లీ మన పని అండి. బికాస్ ఒక్కొక్క ఫిలింలో ఒక్కొక్క క్యారెక్టర్ పోషిస్తున్నప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ ద లుక్. అండ్ డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అదని మన బాధ్యత. బట్ అలాంటి లుక్స్ రావాలంటే చాలా లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఒక డైరెక్టర్ని ఫస్ట్ ఒక డైరెక్టర్ ఇలా క్యారెక్టర్ ఇలా ఉండాలని ఊహించుకుంటారు. దాని సపోర్టివ్గా వీ హ్యావ్ డిజైనర్స్, మన మేకప్, హెయిర్ ఆర్టిస్ట్. సో I would give the credit to actually hair, makeup and the designers. నేను చేసిన ప్రతి వాళ్ళకి I would give the credit to them. గుణశేఖర్ సార్ గారు మీకు రోల్ చెప్పినప్పుడు మీకు డ్రీమ్లో ఏదైనా ఇలా చేస్తాను అని అనిపించిందా? డ్రీమ్లో యాక్చువల్లీ ఒకటి మంచిది ఏం జరిగిందంటే దిస్ 2 yearsలో అసలు డ్రీమ్స్ రావడం మానేసాయి. ఎందుకంటే మన the amount of work అందరూ కష్టపడి, the amount of hours and amount of work that we did, మన ఇంటికి వెళ్ళి స్నానం చేసి బెడ్ టచ్ చేస్తే we fall asleep to wake up for shoot next day. So not yet. I'm sure now all the dreams will come back now there. తెలంగాణకి ఏకైక క్వీన్, ఫేమస్ క్వీన్ రుద్రమదేవి. ఆ రోల్ చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం గుణశేఖర్ సార్ మీకు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఆ క్యారెక్టర్ చేయగలనా అనిపించిందా లేదా? I would want to only correct one thing అండి there.
ఐ హోప్ యూ డోంట్ మైండ్ బికాస్ మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో 21st సెంచురీలో తెలంగాణలో రుద్రమదేవి అని ఉంది. బట్ ఇట్స్ వెరీ సాడ్ బికాస్ రుద్రమదేవి ఉన్నప్పుడు ఇట్ వాజ్ నోన్ యాజ్ సౌత్ ఇండియా. కాకతీయ డైనెస్టీ వాజ్ ఆల్ ఓవర్. సో ఐ ఫీల్ మన యాజ్ ఇండియన్స్ మన జాగ్రఫికల్ బ్యారియర్స్ పెట్టుకోకూడదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆ కింగ్డమ్ నుంచి ఆ డైనెస్టీ నుంచి మన అందరూ స్ప్రెడ్ అయ్యి వీ గాన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో మన టుమారో నేను వెళ్ళి అమెరికాలో ఉంటే ఐ డోంట్ బికమ్ అన్ అమెరికన్, ఐఎమ్ స్టిల్ అన్ ఇండియన్. సో I went off the question, but let's make sure that mana geographical barriers pettakunda, let's make sure that our film reaches a global platform. So adi mana we have to promote it. మీరు రుద్రమదేవిగా లీనమై చేశారు. ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితులలో రుద్రమదేవి ఏ విధంగా పరిపాలించిందో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మిమ్మల్ని వన్ డే సీఎం చేస్తే ఎలాంటి రూలింగ్ ఇస్తారు? మీరు వన్ డే సీఎం అయితే The most toughest question అండి, వెరీ వెరీ టఫ్. బికాస్ వన్ డేలో చేయడం నా చేతిలో లేదండి అసలు. వన్ డేలో ఐ ఫీల్ దర్స్ నథింగ్ వన్ కెన్ డూ. బికాస్ నేను ఏం నమ్ముతాను, ఐ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ రూట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో స్టార్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇప్పుడు వెన్ వీ టాక్ అబౌట్ బేసిక్ యాజ్ బేసిక్ క్లెన్లీనెస్ అని మాట్లాడితే ఐ ఫీల్ ఇట్ హ్యాస్ స్టార్ట్ ఫ్రమ్ మీ, then spread to my family, నా staff అందరూ spread అయ్యి then it has to come to the society. So that is how I believe it. So అలా చేయాలని చాలా టైం చెక్ అవ్వండి. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ ఎనీథింగ్. వెదర్ ఇట్స్ నేను పాలిటికల్గా మాట్లాడను, ఐ డోంట్ వాంట్ టు టాక్ యాజ్ పాలిటిక్స్ బికాజ్ దాని గురించి మాట్లాడిన చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. నాకు దాని గురించి అస్సలు ఏం తెలియదు. ఐఎమ్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్ దాంట్లో. But I only believe that every human being should be conscious and aware to change anything in the society. Adigin question, as Rudramadevi, what's your message to the students? When it comes to Rudramadevi, I myself am a student because nene ippudu nerchukunnanu. But definitely I would say after ee character play chesin tarvata what I would want to say is because మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రతి ఒక్కరు నేను ఈ క్యారెక్టర్లో చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరు వీ హ్యావ్ చాలామందికి పెద్ద టెన్షన్స్ ఉండొచ్చు, చాలామందికి చిన్న టెన్షన్స్ ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ ఇస్ స్ట్రెస్, టెన్షన్ ఇస్ టెన్షన్. సో వీ కాంట్ మేక్ ఎనీథింగ్ స్మాల్ ఆర్ బిగ్. సో ఫర్ ఈచ్ వన్ ప్రతి ఒక్కరు వెదర్ ఇట్స్ అ ఫీమేల్ ఆర్ అ మేల్ సిట్టింగ్ దేర్, ఐ ఫీల్ మనలో అందరికీ ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి అందరికీ. అది దేవుడు అలా క్రియేట్ చేశారు. సో ఈచ్ వన్ ఆఫ్ యూ ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకొని దాన్ని బిలీవ్ చేసుకొని యూ హ్యావ్ టు కమ్ అహెడ్. అండ్ ద కంపాషన్ ఆఫ్ రుద్రమదేవి, ఈవెన్ దో ఆ వార్లో వెళ్ళి మిలియన్స్ ఆఫ్ పీపుల్ని చంపేసినా కూడా వెన్ ఇట్ కేమ్ టు కంపాషన్ షీ వాజ్ ద మోస్ట్ లవింగ్ నేచర్డ్ ఉమెన్. సో ఐ ఫీల్ మన బేసిక్ నేచర్ ఏముంటుంది, వీ హ్యావ్ టు నరిష్ ఇట్ అండ్ స్టిక్ టు ఇట్. దట్స్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హర్. Okay, in future, if Rajamouli comes up with Bahubali 3 and Gunashekhar Garu comes up with Rudramadevi 2, would you like to be part of epic or history? I would be a part of both. There's no way. After being a part of Rudramadevi 1 and Bahubali 1 and 2, why will I miss out on anything? If they can't adjust dates, I will convince them, I'll cry to them, but make sure they take me for both. చూసారు కదండి, సిఎంఆర్ కాలేజ్లో రుద్రమదేవి టీం రచ్చ స్టూడెంట్స్తో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ నుంచి రుద్రమదేవి స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇలా ఉంటుంది. అండ్ సినిమా రిలీజ్ అయినాక చరిత్రలు మాట్లాడుకుంటాయి ఈ రుద్రమదేవి సినిమా గురించి. రిలీజ్ వరకు వెయిట్ చేస్తున్నాం. గుణశేఖర్ గారు రుద్రమదేవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయండి, చూసి బాగా ఆనందిద్దాం. అండ్ ఇక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయినాయి, నెక్స్ట్ మీ దగ్గరికి రావచ్చు, రెడీగా ఉండండి. నా కాకతీయ ప్రజలారా, రుద్రమదేవి Oh my God. Oh, doctor's room. ఇటు వచ్చానండి. Excuse me? No. ఇది HOD రూమే. Come in. I am Brahmi Vilas. Age 36. Experience 26. I am Ram Koti. Age 56. X-ray 66.